పోయారు. చివరికి జడా శ్రావణ్ గారు ఒక్కడు తయారయ్యాడు. ఈ జడా శ్రావణ్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీ జరిగిందన్నావు, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంట. అరే బాబు, సుప్రీంకోర్టు కాదురా బాబు, సిట్టు వాళ్ళు ఏసీబీ కోర్టుకి ఒక 600 పేజీల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని సమర్పించారు. అంటే ఫైనల్ ఛార్జ్షీట్ సమర్పించారు. ఆ ఛార్జ్షీట్లో ఏముంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. జస్ట్ ఆ ఛార్జ్షీట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు, అది కూడా బహుశా లీకేజ్ అయినటువంటి పాయింట్ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనోడు అడుగుతున్నాడు, భక్తుల మనోభావాలతో దెబ్బతీసావు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు మీరు ప్రతిపక్షంలోకి వచ్చాక మీ అందరి మీద ప్రైవేట్ కేసులు వేసి మేము మీ కేసులు నేనే వాదిస్తా, మీకు శిక్ష పడేలా చేస్తానని చెప్పి మన జడా శ్రావణ్ మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా జడా శ్రావణ్ కానీ కేసులు వాదిస్తే ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ శిక్షలు పడటం కాదు, కానీ ఆ కేసులు గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మనోడు మన సుత్తివేలు సుధాకర్కి తమ్ముడు లాంటోడు. ఈయన ఇప్పుడు దాకా ఒక కేసు గెలవాల. ప్రభుత్వం మీద అనేకమైనటువంటి కేసులు పెట్టాడు. సత్యసాయిబాబా జయంతి మీద కూడా ఆయన ఉత్సవాలని, వర్ధంతి జయంతి ఉత్సవాలని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తుందంటే దాని మీద కోర్టుకు వెళ్ళాడు. అక్కడ అక్షంతలు తిన్నాడు. అక్కడైతే జడ్జి గారు అయితే చీకొట్టి మొహం మీద ఫైల్ పడేశాడు. అంతకుముందు ఏదైతే విజయవాడ ఉత్సవం మీద కోర్టుకు వెళ్తే అక్కడ అదే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కేవలం ఒక కుట్ర, ఒక ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు న్యాయస్థానాలలో ప్రజా ప్రయోజన వాద్యం అని చెప్పి ఫిల్ దాఖలు చేస్తారు. దాంట్లో ఎంతవరకు కూడా నిజాలు ఉండవు. సరే, ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నాడు, టీటీడీ దేవస్థానంలో 2014లో కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. ఆ రూల్స్ నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయి కదా అని చెప్పి ఇప్పుడు తిప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, రోజుకి 15 కేజీల నెయ్యి, సంవత్సరానికి 200 కోట్ల రూపాయల నెయ్యి మాత్రమే స్వామివారి లడ్డూలోకి వాడాలి అని చెప్పేసి రాసుకున్నారు మీరు ఒకటి. రెండవది, ఏదైతే నెయ్యి చెకింగ్కి ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా అనుసరించిన తర్వాత నెయ్యిని ట్యాంకర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి లడ్డు తయారీలోకి వాడుకుంటారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జడా శ్రావణ్ నిన్న ఏదైతే సిబిఐ సిఐడి వాళ్ళ విచారణ ఇచ్చారో, ఆ సిట్టు విచారణ ఇచ్చిందో, ఆ సిట్టులో పొందపరిచింది ఏందయ్యా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ప్రొక్యూర్మెంట్ టీమ్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే ల్యాబ్ టెస్టింగ్ చేసినటువంటి అధికారులు అందరూ కూడా కుంభక్కయ్యి ఈ స్కామ్కి తెరపై లేపారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చింది. ఈ విషయం నీకు తెలుసో తెలియదు. అసలు వాళ్ళే నిందితులుగా ఉంటే ఇక అక్కడ చెక్కింగ్లు చేసేవారు ఎవరు? క్వాలిటీని తేడా వస్తుందని ప్రశ్నించేది ఎవడు? కాబట్టి ఇప్పుడు తిరిగి కొంతమందిని మరి భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకున్నారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద తలకాయలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు టీటీడీలో ఉన్నటువంటి అధికారుల మీదకి సిట్ అంతవరకు మాత్రమే పరిమితం చేయగలిగింది. ఇప్పుడు సిట్ ఎక్కడా కూడా వైసీపీకి కానీ, వైవి సుబ్బారెడ్డికి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ, భూమన కరుణాకర్ రెడ్డికి కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు కానీ ఎవ్వరికి కూడా సిట్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అంతే. అసలు సిట్టు అసలు ఏం రాసింది, 600 పేజీల దర్యాప్తు ఏముందన్న సమాచారం ఎవరికీ తెలియదు. 12 రాష్ట్రాలలో వాళ్ళు వివిధ సోదాలను నిర్వహించి వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని కీలకమైన అంశాలు, అది కూడా నాకు తెలిసి మీడియా ద్వారా లీక్ అయినటువంటి అంశాలు ఏంటి అంటే, చుక్క పాలు లేకుండా, చుక్క నెయ్యి లేకుండా వాళ్ళు కల్తీ నెయ్యిని తయారు చేశారు అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం. ఇది 60 లక్షల కేజీలు వాడారని, 20 కోట్ల లడ్లుకి ఇది యూజ్ చేశారని, దాదాపుగా దేవస్థానానికి 250 కోట్ల రూపాయల పైనే ఈ దీనికి డబ్బులు చెల్లించారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నిజం? మరి వైసీపీ వాళ్ళు అంటున్నట్టు అందులో యానిమల్ ఫ్యాట్ కానీ మరి ఏమీ కలవలేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా మా మీద బురదల్లారు అని చెప్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఆల్రెడీ ఇది ఏసీబీ కోర్టులో ఉంది కాబట్టి
ఏసీబీ కోర్టు రేపు ఇవ్వబోయేటువంటి తీర్పును కానీ, లేకపోతే దీని మీద హైకోర్టుకు వెళ్తాం కానీ, సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కానీ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన రోజు, ఆ రోజు మీరు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి సొల్లు వాగాలి జడా శ్రావణ్. నిన్నటిదాకా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందన్నట్టు నిన్నటిదాకా నోరు మూసుకొనుండి, ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకుల్ని ప్రొటెక్షన్ చేయడం కోసం, వాళ్ళని రక్షణ కవచం ఏర్పడటం కోసం మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అరే భయ్, అసలు నువ్వు ఒక కేసు అన్న గెలిచావా నీ మొహానికి? నువ్వు కేసులు వేస్తే నిలబడతాయా? నువ్వు కేసులు వేస్తే అసలు నిలబడినటువంటి చరిత్ర ఉందా నీకు? నువ్వేదో పెద్ద అసలు అన్నీ నాకే తెలిసినట్టు నువ్వు మొన్న ఒక కేసు తీసుకున్నావు, పమ్మిడిపాటి సుధారాణి గారిది. ఏం చేసావు ఆ కేసుని? ఆమె ఆస్తులు అమ్మానంటే అవన్నీ అమ్మానని గుడ్డి గొర్రెలాగా మీడియా ముందు చదివావు. తర్వాత ఆమె అమ్మకంతో పాటు కొనుగోలు, మళ్ళీ ఏ భూములు అయితే అమ్మిందో అదే భూములు కొనుక్కుందని ఈ కొంతమంది మీడియా వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పిందాక కూడా నీకు తెలియదు. నువ్వు పెద్ద అన్నీ తెలిసిన ఆరిందలాగా పత్తిత్తులాగా మాట్లాడుతావు. ఇది నీ చరిత్ర. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీ ఉడతూపులకు భయపడేవాడు ఎవరు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను అంటున్నావు నేను హిందువుని, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఈరోజు అంటున్నావు. మరి ఇంతకుముందు దాకా ఎందుకు మూసుకొని ఉన్నావు? ఇంతకుముందు దాకా ఎందుకు మెలకుండా ఉన్నావు? నేను అడిగేది ఏంటంటే, లడ్డూ నాణ్యతా ప్రమాణాలు చెక్ చేసేది అసలు అక్కడ ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిందితులుగా సిట్టు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసిన తర్వాత నువ్వు ఇంకా లడ్డూల్లో క్వాలిటీ ఉంది, లడ్డూలు అపవిత్రం అవ్వలేదు అని ఈరోజు కూడా మేము ఏమంటున్నాం అంటే, ఏసీబీ కోర్టుకి ఏం సమర్పించారు, 600 పేజీల ఛార్జ్ షీట్లో ఏముంది అనేది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేంత వరకు, దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు రానంత వరకు మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చేసి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డికి, లేకపోతే వీళ్ళందరికీ వాళ్ళ సచివాళ్ళు వాళ్ళు తప్పు చేయలేదని నువ్వు చెప్తావు. నువ్వు ఒక జడ్జివే కదా, నీకు ప్రొసీడింగ్స్ తెలీదా? నీకు దిమాక్ లేదా? నీకు మైండ్లో మెదడు లేదా? ఎలా పెడితే అలా మాట్లాడేస్తున్నావు మీడియా ముందుకు వచ్చేసి, శపథాలు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టను, ఏలు ఇంతవరకు ఇరిగిపోయిద్ది. అంత అర్థమైందా? ఈ ఎగస్ట్రాలు చేయమాక, వైసీపీ వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని సొల్లు వాగుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కోర్టు సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఏదైతే సిట్ రిపోర్టుని ఇక వాళ్ళు పూర్తి స్థాయిలో స్టడీ చేయలేదు. స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ తీర్పు ఇచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఇంకెవరికన్నా క్లీన్ చిట్ ఇచ్చిన రోజు నువ్వు మాట్లాడు మీడియా ముందుకు వచ్చి. ఇది రూల్స్. ఆఫ్టర్ ఆల్ జడ్జిగా పనిచేసినటువంటి నీకు కూడా ఇలాంటి విషయాలు తెలియకపోవటం నిజంగా నా తెలిసినంత వరకు నీకు రిజర్వేషన్ కోటాలో జడ్జి పదవి తీసుకున్నావేమో కానీ నువ్వు పనితీరు మెరుగుపరుచుకున్నటువంటి జడ్జి అయితే కాదు అనేది వాస్తవ విషయం. ఇక నువ్వు కోర్టులకు వెళ్తే నీకు ఇన్నిసార్లు ఈ ప్రభుత్వంలో దాదాపు 20 సార్లు మొట్టెక్కాయలు పడ్డాయి కోర్టులో. దాదాపు ఒక 5 సార్లు మొహం మీద చించి పేపర్లు వేశారు. అయినా నీకు సిగ్గా శరమా? ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పి అటు ప్రయత్నాలు చేస్తాను.